బార్బారికుడు అనేవాడు ధర్మం పక్షాన లేడు. ఇప్పుడు ఇటు దిక్కు 11 మంది, ఇటు దిక్కు 7 ఉంటే ఎవరు తక్కువ? 7 దిక్కు వచ్చి ఫైట్ చేస్తాడు. దీనిలోకించి ఒక 4 చంపుతాడు. 4 చంపితే ఓ 5 చంపితే ఇటు ఎందుకు అవుతారు? సమానం అవుతారు. మళ్ళీ దీనిలో ఒకరిని చంపేస్తే దీనిలోకి వస్తాడు, దీనిలో ఒకరిని చంపితే దీనిలోకి వస్తాడు. మొత్తం ఇటు అటు ఉన్నోళ్ళందరినీ చంపేసి ఆయన ఒక్కడే మిగులుతాడు. అది తెలిసే శ్రీకృష్ణ భగవానుడు బార్బారికుని తల అడిగి ఆయన లేకుండా చేసిండు. వాస్తవంగా మహాభారతంలో ఉండదు, మా ఒరిజినల్ మహాభారతంలో ఉండదు. తర్వాత వచ్చింది, కొన్ని గ్రంథాలలో కనిపిస్తుంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, నేను కాదంటలేను. కానీ బార్బారికుడు అనేటోడు ధర్మం పక్షాన లేడు. ఇటు 10 మంది ఉంటే, ఇటు 3 ఉంటే, ఈ 3 సమానంగా 7 చంపుతాడు. మళ్ళీ వచ్చి ఇటు వీని చంపుతాడు, ఇటు వీని చంపుతాడు. కాబట్టి ఈయనకి ధర్మము న్యాయం అని ఏమి ఉండదు. ఎవడు బలహీనుడు అనిపిస్తే వాని దగ్గర పోతాడు, వీని చంపుతాడు, వీడికి రాగానే వాడిని చంపుతాడు. అట్లా అందరిని చంపడమే బార్బారికుడి గుణం లెక్క. ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా, రేవంత్ రెడ్డి కూడా 3 బాణాలు ఉన్నాయి. మొదటి బాణం ఏంది? అబద్ధాలు చెప్పాలి, అందరం ఎక్కాలి, అబద్ధాలని స్ప్రెడ్ చేయాలి. రెండో బాణం ఏంది? తెలంగాణ కోసం మాట్లాడే వాళ్ళను, తెలంగాణ కోసం కొట్లాడే వాళ్ళ మీద విష ప్రచారం చేయాలి. మూడో బాణం ఏంది? తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో కలపాలి, లేదంటే తెలంగాణ దోసుక తినాలి. బార్బారికుడికి 3 బాణాలు ఏంది? శత్రువు ఎవడో ఒకటి గుర్తిస్తుంది, మిత్రుడు ఎవడో ఒకటి గుర్తిస్తుంది, మూడోది శత్రువుని చంపేసినట్టు. ఇడ రేవంత్ రెడ్డికి 3 బాణాలు ఉన్నాయి. ఏం బాణాలు ఉన్నాయి? విష ప్రచారాలు చేయాలి, అబద్ధాలు ప్రచారాలు చేయాలి, రాష్ట్రాన్ని అమ్మక తినాలి. ఇది పరిస్థితి.